ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 13వ సర్గ. పుష్పక విమానం నుంచి హనుమంతుడు అంతఃపుర ప్రాకారం మీదకు దూకాడు. ప్రాకారం దిగి రాజభవనానికి దూరంగా వెళ్ళాడు. లంకలో ప్రవేశించాక జరిగినవన్నీ సింహావలోకనం చేసుకున్నాడు. సీతాన్వేషణలో లంకానగరమంతా తిరిగాను. సీతను చూశానని రాముడితో చెప్పాలనే కోరికతో చెయ్యగల ప్రయత్నమంతా చేశాను. నహి పశ్యామి వైదేహీం సీతాం సర్వాంగశోభనాం. సర్వాంగ సుందరి సీత కనబడలేదు. పెద్ద నదులు, చిన్న నదులు, విశాలమైన సరస్సులు, చిన్న చెరువులు, చివరకు నీటి పడియలు కూడా వెదికాను. పర్వతాలు, కొండలు, గుట్టలు, మెట్టలు వెదికాను. నచ పశ్యామి తామహం. ఆమె కనబడలేదు. రాజాంతఃపురమంతా వెదికాను. ప్రముఖుల ఇళ్లన్నీ మూలమూలలా గాలించాను. చివరకు చిన్న చిన్న కుటీరాలు, చిన్న చిన్న సందులు కూడా వెదికాను. సీత కనబడలేదు. సీత ఇక్కడే రావణ మందిరంలో ఉందని సంపాతి చెప్పాడు. నచ పశ్యామి తామహం. ఎక్కడ వెదికినా ఆమె కనపడ్డం లేదు. కిన్ను సీతాధ వైదేహి మైథిలీ జనకాత్మజ ఉపతిష్ఠేత వివశ రావణం దుష్టచారిణం. ఆమె ఏమై ఉంటుంది? ఈ సీత, ఈ మైథిలి, ఈ జనకాత్మజ నిస్సహాయురాలై మరొక దారి లేక ఈ దుష్టుణ్ణి చేరి ఉంటుందా? అది అసంభవం. అలా ఊహించడమే అపచారం. ఎక్కడా లేకపోతే ఆమె ఏమైనట్లు? సీతను అపహరించిన తరువాత రావణుడు రాముడికి భయపడి వేగంగా ఎగిరిపోతూ ఉంటే ఆమె జారి కింద పడిపోయి ఉంటుందా? ఆకాశ మార్గంలో రావణుడు తీసుకెడుతుంటే కిందనున్న సముద్రం చూచి మన్యే పతితమార్యాయా హృదయం. ఆమె గుండె జారిపోయి ఉంటుందా? లేక ఆమె ఎక్కడ జారిపోతుందో అని రావణుడు గట్టిగా పట్టుకుని మహావేగంతో తీసుకుపోతుంటే తయా మన్యే విశాలాక్ష్య త్యక్తం జీవితమార్యయా. ఆమె ప్రాణత్యాగం చేసి ఉంటుందా? లేక ఆ దుర్మార్గుడి చేతిలో చిక్కి పెనుగులాడుతుండగా జారిపోయి మార్గంలో పడిపోయి ఉంటుందా? లేక ఒంటరిగా ఉన్న శీలాన్ని రక్షించుకుంటూ ఊహలోనైనా తనను దరిచేరనివ్వలేదని కోపంతో సీతను అబంధుర్భక్షితా సీత రావణేన తపస్విని. రక్షించేవారెవరూ లేకపోవడంతో రావణుడే తినేసి ఉంటాడా? లేక సీత అపూర్వ సౌందర్యం చూసి అసూయతో రావణుడి భార్యలు ఆమెను తినేసి ఉంటారా? రావణుడి అంతఃపురంలో బందీగా ఉంటున్నా రామస్య ధ్యాయతీ వక్త్రం పంచత్వం కృపణాగత. సీత రాముణ్ణే ధ్యానిస్తూ విరహవేదనతో మరణించి ఉంటుందా? లేక విలప్య బహువైదేహి న్యస్తదేహా భవిష్యతి. విదేహ దేశంలో పుట్టి అయోధ్యకు కోడలుగా వచ్చిన ఆ జనకరాజకుమారి హా రామ, హా లక్ష్మణ అని ఎంతో విలపిస్తూ ప్రాణాలు వదిలేసి ఉంటుందా? లేక రావణుడికి లొంగిపోయి ఉంటుందా? అయినా మహాత్ముడైన జనకుని కుమార్తె, పురుషోత్తముడైన రాముడి భార్య సీత రావణుడికి లొంగుతుందా? ఒక్కనాటికి అలా జరగదు. లేక రావణుడే తన అంతఃపురంలో ఎక్కడో నేను తెలుసుకోలేని చోట బంధించి ఉంచితే నూనం లాలప్యతే సీత పంజరస్థే వశారిక. పంజరంలో చిక్కుకున్న చిలకలా విలపిస్తూ ఉండాలి. ఏది ఏమైనా సీత కనబడలేదు. ఆమె తప్పిపోయినా, ప్రాణమే కోల్పోయినా ఆ విషయం రాముడికి చెప్పకూడదు. ఆ వీరుడికి భార్యపై చెప్పలేనంత ప్రేమ. ఆమె కనపడలేదంటే ఆయన విని తట్టుకోలేడు. అలాగని చెప్పకుండా ఉండడమూ సాధ్యం కాదు. నువ్వు వెళ్ళిన పని ఏమైందని రాముడు సుగ్రీవుడు అడిగితే ఏమీ చెప్పకుండా ఉండడం సాధ్యం కాదు కదా. నివేద్యమానే దోషస్యాదనివేదనే కథం ను ఖలు కర్తవ్యం విషమం ప్రతిభాతి మే. ఇక్కడి సమాచారం ఉన్నదున్నట్లు చెప్పినా దోషమే, చెప్పకపోయినా దోషమే. ఎంత విషమ పరిస్థితి! ఇప్పుడేం చెయ్యాలి? తలపెట్టిన పని చూస్తే ఇలా అయింది. ఈ పరిస్థితిలో సమయోచితంగా చేయవలసినదేమిటి? సీతను చూడకుండా కిష్కింధకు వెడితే ఏం సాధించినట్లు? సముద్ర లంఘనం, లంకా ప్రవేశం, నగరమంతా వెదకటం అన్నీ వ్యర్థమైపోతాయి. సీతను చూడలేదనే వార్త కిష్కింధకు చేరితే 2 వంశాలు నాశనమైపోతాయి. కిష్కింధకు పోయి రాముడితో నదృష్టేతి మయా సీత, సీత కనబడలేదు అని చెప్తే అతడు వెంటనే ప్రాణం వదిలేస్తాడు. అతడిపై అంతులేని ప్రేమ ఉన్న లక్ష్మణుడు మరణిస్తాడు. వీరిరువురి మరణ వార్త విని భరత శత్రుఘ్నులు మరి జీవించరు. ఆ వార్త విని
వారి తల్లులు తనువు చాలిస్తారు. అలా ఇక్ష్వాకు వంశం నశించిపోతుంది. మా వానరరాజు సుగ్రీవుడు సత్యసంధుడు, కృతజ్ఞుడు. తను సీతను వెదుకుతానని ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవటం వలన ఇంత అనర్థం జరిగిందని దుఃఖంతో ప్రాణం విడుస్తాడు. ఆ పైన రుమా, తార మరణిస్తారు. తమను ప్రేమించి రక్షించే ప్రభువు మరణించాడని తెలియగానే వానరులందరూ విషం తిని గాని, ఉరిపోసుకు గాని, అగ్నిలో ప్రవేశించి గాని, పర్వత శిఖరాల నుంచి దూకి గాని, ప్రాయోపవేశం చేసి గాని ప్రాణాలు వదులుతారు. అలా వానర వంశం నశించిపోతుంది. నా ఒక్కడి వైఫల్యం వలన 2 గొప్ప వంశాలు నశించిపోతాయి. ఇంత ఘోరం జరగకుండా ఉండాలంటే నేను కిష్కింధకు వెళ్లకుండా ఉండటమే మార్గం. సీత వార్త తెలియకుండా సుగ్రీవుడికి కనబడలేను. నేను వెళ్ళకపోతే రామలక్ష్మణులు, వానరులు నేనెప్పుడో అప్పుడు వస్తానని, ఏదో శుభవార్త తెస్తానని ఆశతో జీవించి ఉంటారు. నేను కిష్కింధకు వెళ్ళను. ఈ సముద్ర తీరంలోనే వానప్రస్థ జీవితం గడుపుతాను. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలికః. నోటికి అందింది, చేతిలో పడినది మాత్రమే తింటూ ఏ చెట్టు కిందో కాలం వెళ్ళబుచ్చుతాను. లేదా చితి పేర్చుకుని అగ్నిప్రవేశం చేస్తాను. అదీ కాకపోతే ప్రాయోపవేశం చేసి ప్రాణాలు వదులుతాను. లేదా నీళ్లలో మునిగి మరణిస్తాను. ఏది ఏమైనా సీతను చూడకుండా వెనక్కి వెళ్ళను. అయినా మరణించి సాధించేదేముంది? వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమః. ఆత్మహత్య అనేక దోషాలకు హేతు. బ్రతికి ఉంటే నేడు కాకుంటే రేపైనా శుభాలు కలుగుతాయి. అందువల్ల ఆత్మహత్య అనే ఆలోచన మనస్సులో నుంచి తొలగించాలి. జీవించి ఉంటే మనుష్యుడు ముందో వెనుకో ఎప్పుడో ఒకప్పుడు తప్పక కలుస్తారు. సీతను చూడగలిగినా చూడలేకపోయినా ఇందరి ఆవేదనకు కారణమైన రావణుణ్ణి చంపి తీరుతాను. ఆ దుర్మార్గుడు చేసిన పనికి అదే తగిన ప్రతిక్రియ. లేదా ఈ రావణుణ్ణి ఎత్తుకుపోయి సముద్రం దాటి ఇతన్ని ఏం చేస్తావో నీ ఇష్టం అని పశువును యజమానికి అప్పగించినట్లు రాముడికి అప్పగిస్తాను. ఏమిటిది? మనస్సిలా పరిపరి విధాలు పోతోంది. ఇది కార్యసాధకుడి పద్ధతి కాదు. ఇవన్నీ పక్కన పెట్టి సీతాన్వేషణ మీదే మనస్సు లగ్నం చేస్తాను. లంకలో ప్రతి అంగుళం మళ్లీ మళ్లీ వెదుకుతాను అనుకున్నాడు. అంతలో ఎదురుగా ఒక అశోకవనం కనిపించింది. మొత్తం లంక అంతా వెదికాను. ఈ వనం ఇంతవరకు నా దృష్టికి రాలేదు. ఈ వనంలో కూడా వెదుకుతాను. రాక్షసులందరినీ జయిస్తాను. తపస్వికి సిద్ధిని అందించినట్లు సీతను రాముడి వద్దకు చేరుస్తాను. నిర్వేదంతో దుఃఖంతో శక్తినంతా కోల్పోయిన హనుమంతుడు ముహూర్తకాలం ధ్యానం చేశాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామలక్ష్మణులకు సీతకు నమస్కారం. రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి, సూర్యచంద్రులకు, మరుద్గణాలకు నమస్కారం. రాజు సుగ్రీవుడికి నమస్కారం. ఆ ధ్యానంతో మనసును ఆవరించి ఉన్న నిరుత్సాహం తొలగిపోయింది. నలుదిక్కులు చూచి అశోకవనంలో ఎలా అన్వేషించాలో ఆలోచించాడు. మరొకసారి దేవతలకు నమస్కరించాడు. కార్యసిద్ధి ప్రసాదించమని ప్రార్థించాడు. సీత కనపడాలని ఇంకొకసారి మనసారా కోరుకున్నాడు. ఉత్సాహం పుంజుకున్నాడు. స్వస్తి.